మన ఇండియన్ రైల్వేలోనే ఒక వింత ఘటన అయితే నెలకొంది. ఈ వింత ఘటన వల్ల మొత్తం రైలంతా కూడా కాలిపోయి మొత్తం జనాలందరూ కూడా చనిపోదున్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఎంతో వందల మంది కుటుంబాలలోనే నిజంగానో తీవ్ర దుఃఖాన్ని నింపేదిమాట. అసలు ఆ వ్యక్తి ఏం చేశాడు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? ఏ ట్రైన్‌లో జరిగింది కూడా పూర్తిగా తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఇటువంటి సిట్యుయేషన్ అయినా మీకు ప్రయాణంలో తగిలితే గనుక మీరు అలర్ట్ అవ్వచ్చు. సో, దాని గురించి పూర్తిగా తెలుసుకుందామాట. సో, అది తెలుసుకునే ముందు ఒక విషయం మీరు వీడియో పూర్తిగా చూడండి చివరిదాకా. చాలా కీలకమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. ఆ కీలకమైన అంశాలన్నీ కూడా నేను చెబుతూ ఉంటాను. అవన్నీ కూడా మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయన్నమాట. అందుకనే చివరిదాకా చూడమని చెబుతాను. సో, అదేంటనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందంటే, ఒక ప్రయాణికుడు ప్రయాణం చేస్తా అసలు ఏం జరిగిందనే విషయం ముందు తెలుసుకునే ముందు ప్రయాణం రైల్వే ప్రయాణంలోనే కొన్ని కొన్ని వింత ఘటనలు జరిగాయి. రీసెంట్‌లీగానే మహా అయితే నాకు తెలిసి మనకు ఒక 20 రోజుల ముందే జరిగినాయి. ఏంటంటే, ఒక వ్యక్తి ఈ ట్రైన్‌లోని శోభనం చేసుకుందాం అని చెప్పేసి మొత్తం ఏసీ 2 టైరో మరి ఫస్ట్ టైర్ అది ఉన్నది. ఆ ఏసీ బోగీలోనే పూర్తిగా అయితే మొత్తం డెకరేషన్ చేసేసాడన్నమాట ఇలాగా. చాలా చక్కగా ఎలా డెకరేషన్ చేశాడంటే, మల్లెపూలు, బంతి పూలు, గులాబీ పూలు అన్ని పువ్వులతో మొత్తం అంతా డెకరేట్ చేసి, చక్కగా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నమాట. అదేంటంటే, ఫస్ట్ నైట్ జరుపుకోవడం అని చెప్పేసి దాన్ని బాగా వైరల్ కూడా అయింది. దాని మీద ఇండియన్ రైల్వే కూడా బాగా స్పందించింది. ఇదంతా కూడా అసలు మీరు ఎవరో మీకు పర్మిషన్ ఇచ్చారు ఇదంతా చేయడానికి అని చెప్పేసి ఇండియన్ రైల్వే కూడా బాగా సీరియస్ అయింది. అంతే కాకుండా ఆ బోగి ఎవరైతే ఇన్‌చార్జ్ ఉంటారో, ఆ ఇన్‌చార్జ్ మీద కూడా వేటు వేసింది. సో, అది మరవక ముందే ఇప్పుడేంటంటే, ఇప్పుడు చెప్పాను కదా! అత్యంత వింత ఘటన అని చెప్పేసి, ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ట్రైన్‌లో ప్రయాణిస్తా ఉన్నాడు అందరిలాగే. అందరిలాగే ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇతని దగ్గర ఏం డౌట్ రాదు కదా మనకి. ఒకేసారి అతను అగ్గిపెట్టి తీసి, ఏదైతే అతని దగ్గర అగరబత్తి, అంతేకాకుండా దీపారాజన చేసుకోవడానికే ఒక ప్రమిది, ఒత్తి గట్ట తీసి, ఆ ప్రమిది ఒత్తి ఏదైతే ఉందో ఒత్తికైతే దీపం వెలిగిచ్చాడన్నమాట. వెలిగిచ్చి ఆ తర్వాత పైన మాట ఏసీ 3 టైర్‌లోని పై బెర్త్‌లో కూర్చొని చక్కగా దీపం గట్ట వెలిగిచ్చి చక్కగాను దేవుడికి పూజ చేసుకుంటా ఉన్నాడు. ఒక పక్కన కూడాను అగరబత్తి ఇస్తా ఉన్నాడు. ఇలా ఇచ్చేటప్పటికి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులున్నారో, ఈ ప్రయాణికులందరూ కూడా ఒకేసారి షాక్‌కి గురయ్యారన్నమాట. ఇలా షాక్ గురయ్యేటప్పటికి ఇదేంట్రా బాబు! అసలు ఇది ఏసీ 3 టైరు మామూలుగానే సిగరెట్ కూడా కాల్చకూడదు. అసల నిప్పనే దానికే ఇక్కడ నిషేధం. అటువంటిది ఈ వ్యక్తి ఏకంగా దీపాన్నే వెలిగించేసాడు. పూజలే చేసేస్తా ఉన్నాడని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యి, ఒక వ్యక్తి అయితే సడెన్‌గా లేసి మొత్తం వీడియో అంతా రికార్డ్ చేశాడన్నమాట. వీడియో అంతా రికార్డ్ చేసి అదంతా కూడా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో, అతను అడుగుతున్నాడన్నమాట ఆ పోస్ట్‌లో ఏంటంటే, ఈ వ్యక్తి ఎవరికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నాడు. "ఆ! సార్ మా వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తే" అని చెప్పేసి ఆళ్ళు చెప్పారన్నమాట. చెప్తే ఇదేంటిది ఇలా చేయడం ఏంటి? నిజంగా ఈ ఏసీ థియేటర్‌లోని ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యి ఏదైనా నిప్పు అంటుకుంటే గనక కొన్ని వందల మంది చనిపోతారు. కొన్ని వందల మంది కుటుంబాలు రోడ్డున పడిపోతారు. ఆ విషయం ఇతనికి తెలీదా? ఇతనికి ఏమైనా గాని పూజలు చేసుకోవాలంటే గనక తన ఇంట్లో చేసుకోమనండి. ఇదేంటిది? ఈ విధంగా చేయడం ఏంటి? మేము చేసుకోమా పూజలు మాకు రావా? ఇలాగా ఈ ఏసీ 3 టైర్‌లోని అసలు నిప్పనేదే ఒకటి బయటికి రాకూడదు. అటువంటిది ఏకంగా దీపం వెలిగించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి గట్టిగా అడిగేటప్పటికి, ఆ వ్యక్తి ఎమ్మటనే అక్కడి నుంచి దుకాణం అంతా క్లోజ్ చేసేసి, ఏమి ఎరగనట్టు, ఏమి తేలనట్టుగా అయితే అలాగే కూర్చున్నాడనమాట. చూడండి ఒకసారి. మరి ఇటువంటి వింత వ్యక్తులు, ఇటువంటి వింత పనులు చేయడం వల్ల నిజంగా అవ్వకూడనిది ఏదైనా అవ్వితే గనక ఎంతమంది చనిపోతారో ఒకసారి ఆలోచించండి. మీరు కూడాను ఏదైనా ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎదురైతే గనక ప్రయాణాలు చేసినప్పుడు ఏసీ 3 టైర్‌లో అవ్వండి, లేకపోతే 2 టైర్ అయినా అవ్వండి, ఇంకేదైనా ఏసీలో అయినా అవ్వండి, లేకపోతే స్లీపర్‌లో అయినా అవ్వండి. రైల్‌లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇటువంటి వింత ఘటనలు ఏమైనా మీకు ఎదురైతే గనక 100% మీ దగ్గర ఫోన్ ఉంటది కాబట్టి ఫోన్ తీసుకొని దాన్ని షూట్ చేయండి. షూట్ చేసి మొత్తం అంతా కూడాను మొత్తం సోషల్ మీడియాలో పెట్టండి. ఆ వ్యక్తికి శిక్ష పడేదాకైతే వదలకండమాట. ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అయిన వీడియో రైల్వే డిపార్ట్‌మెంట్ దాకా ఎళ్ళిందన్నమాట. ఈ రైల్వే డిపార్ట్‌మెంట్ ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకుంటదని చెప్పేసి 100% హామీ కూడా ఇచ్చిందన్నమాట. ఇది కరెక్ట్ కాదు. మీరు పూజలు చేసుకుంటే గనుక ఇంట్లో చేసుకోవాలి. ఇదేం పని అని చెప్పేసి రైల్వే డిపార్ట్‌మెంట్ కూడాను బాగా సీరియస్ అయింది అతని మీద. చూసారు కదా! ఒక వ్యక్తి వల్ల నిజంగాను ఆ బోగీలో ప్రయాణం చేస్తున్నటువంటి మొత్తం అందరూ కూడాను నాకు తెలిసిన మటుకైతే ఇది పోసుకున్నారు. ఏమైపోద్దని ఎందుకంటే దీపం వెలిగించేసాడు. అగ్గి మొత్తం అయిపోయింది. ఒకవేళ బై చాన్స్ ఏదైనా ఒక చిన్న బెర్త గాని ఎలిగిందంటే అసలు ఏసీ 3 టైర్‌లోని నిప్పు చాలా వేగంగా పట్టుకుంటదన్నమాట. ఎందుకంటే అంతా డ్రై అయిపోయి ఉంటది ఏసీ కాబట్టి.
మొత్తం అన్నీ కూడా క్లాతులు, అంతే కాకుండా ఈ స్పాంజ్‌తో చేసిన ఈ బెత్తలుంటాయి కదా! ఈ బెత్తలు గట్టా చాలా తొందరగా నిప్పులు అంటుకుంటాయి. చాలా తొందరగా లాక్కుంటాయి. అందరూ కూడాను ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నిజంగా వాళ్ళు టెన్షన్ అయిపోయారన్నమాట ఆ వీడియోలోని. సో, అటువంటి వింత మనుషులున్నారు. వింత పనులు చేస్తా ఉన్నారు. ఇటువంటి వింత వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే సమాజంలోని ఇటువంటి వ్యక్తులు చాలా మంది మీకు తగులుతా ఉంటారు. అతనికి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదుమాట. కామన్ సెన్స్ కూడా కనీసం ఉండదుమాట. ఎక్కడ ఏం పనులు చేయాలో కూడా తెలియని వ్యక్తులు ఇటువంటి పనులు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉంటారు. అటువంటప్పుడు మీరేం చేయాలంటే, ఇటువంటి వ్యక్తులకి బుద్ధి వచ్చేలాగా మీరు వీడియో చిత్రీకరించండి. ఎందుకంటే, ఒకవేళ మీరు వీడియో చిత్రీకరించకపోతే మీ మీద ఉల్టా వాళ్ళు గొడవాడతారు. నేను చేయలేదని చెప్తారు. ఉల్టా మీతో గొడవాడి వాళ్ళ మనుషులు గట్టా ఉంటే గనక వాళ్ళతో దాడి కూడా చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయన్నమాట. అందుకని మీరేం చేయాలంటే మీరు 100% మీరు వీడియో తీయండి. ఈ వీడియో తీయడం వల్ల ఏమవుద్దంటే ఒకవేళ తన మనుషులతో మీ మీద దాడి చేయించినా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడినా గాని మీకొక ప్రూఫ్ ఉంటదన్నమాట. రేపొద్దున మీరు దీన్ని చూపించొచ్చు. ఒక 10 మందికి మీరు ఉపయోగపడతారు. ఇటువంటి పనులు చేయండి. ఎవరు ఆ వ్యక్తి ఉన్నారో 100% వీడియో తీసి 10 మందికి ఉపయోగపడ్డాడన్నమాట. ఎందుకంటే 10 మందికి తెలిసింది ఈ విషయం. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయడం వల్ల మొత్తం భారతదేశ వ్యాప్తంగా తెలిసింది. ఒకవేళ ఇటువంటి వ్యక్తులు ఎవరైనా గాని ఉండి ఇటువంటి పనులు చేస్తే గనక రేపొద్దున గలమెత్తే పరిస్థితి ఏర్పడుతది. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఆ వ్యక్తికి మనం హ్యాట్సాప్ చెప్పాలన్నమాట. ఎవరైతే వీడియో తీసాడో ఆ వ్యక్తికి హ్యాట్సాప్ చెప్పాలి. 100% మాట. లేకపోతే ఆ విషయం మనకు తెలీదు గదా! సో, ఏదేమైనా గాని రైల్వే డిపార్ట్‌మెంట్ అయితే దీని మీద స్పందించింది. ఆ వ్యక్తి మీదైతే 100% మీరు చర్యలు తీసుకుంటాం. వదిలే ప్రసక్తే లేదు. అంతేకాకుండా ఇటువంటి పనులు చేయకూడదు. నిషిద్ధమైన పనులు అసలే చేయకూడదు. రైల్వే బోగీల్లోని. మీరు చేస్తే గనక 100% మీరు కటకట పాలవుతారు. అంతేకాకుండా మీకు మీద జరిమానా కూడా విధిస్తది రైల్వే డిపార్ట్‌మెంట్ చెప్పేసి, రైల్వే డిపార్ట్‌మెంట్ కూడా స్పందించింది. చాలా సీరియస్‌గా స్పందించింది మాట. ఎందుకంటే రైల్వే డిపార్ట్‌మెంట్ ఒకవేళ దీని మీద స్పందించకపోతే గనక చాలా పెద్ద గొడవైపోద్ది. ఎందుకంటే ఆ వీడియోలోని చాలా క్లియర్ కట్‌గా అయితే దీపం వెలిగించేసిన మొత్తం వెలిగించేసి అగరబత్తి గట్ట ఎలిగించి అన్నీ కూడా చేస్తా ఉన్నాడన్నమాట. చాలా విచిత్రంగా ఉంది. చాలా వింతగా ఉంది. నేను చూసినప్పుడే నేను కూడా షాక్ గురైపోయాను. ఇదేంట్రా బాబు! ఒకవేళ అది ఫైర్ అయితే గనక ఏంటి పరిస్థితి అని. సో, ఇటువంటి వ్యక్తుల నుంచి చాలా ప్రమాదం కాబట్టే మీరు ప్రయాణం చేసినప్పుడు, ఏదైనా రైల్వే ప్రయాణం గాని చేసినప్పుడు ఇటువంటి వ్యక్తులుంటే గనక ముందుగానే గమనించండి. అతన్నే ఎవరైతే ఉంటారో, మీ ఎదురుంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీకు కంటికి కనబడితే గనక, అటువంటి ప్రయత్నాలు చేస్తే గనక, వాళ్ళ చేతిలో అగ్గిపెట్టి ఉంటే అగ్గిపెట్టి లాగేసుకోండి. లైటర్ ఉంటే లైటర్ లాగేసుకోండి. వాళ్ళకి లైటర్ అదే విధంగా అగ్గిపెట్టి కూడా తీసుకెళ్ళే అధికారం లేదు ట్రైన్స్‌లో. తెలుసా మీకు ఆ విషయం? నిప్పు ఈ చెలరేగే వస్తువులు ఏవి కూడా మనం పట్టుకెళ్ళకూడదు. అది లైటర్ అయినా, అగ్గిపెట్టైనా, గ్యాస్ సిలిండర్ అయినా, ఇంకేమైనా వస్తువులు అవుతూ ఉంటాయి కదా! అన్నిట్లో కూడా మనం పట్టుకెళ్ళకూడదన్నమాట. ఈ రూల్స్ అన్ని కూడా కొంతమందికి తెలియక పట్టుకెళ్ళి ఈ విధంగా అయితే ఇరకాటంలో పడతారు. అంతేకాకుండా కొంతమంది ప్రాణాలు తీసే విధంగా అయితే కారకులవుతారన్నమాట. ఇటువంటి వ్యక్తులతోటి చాలా ప్రమాదం. అందుకనే ముందుగానే గమనించండి. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు అనుమానంగా అనిపిస్తే గనక ముందుగానే హెచ్చరించండి. హెచ్చరించి మీరేమైనా ఇటువంటి పనులు చేస్తే గనక మీ మీద కేస్ ఫైల్ చేస్తాం. ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ రెడీగా ఉంది. నెక్స్ట్ స్టేషన్‌లో బండి ఆపి మరి మీ మీదైతే కేస్ బుక్ చేస్తాం అని చెప్పేసి గట్టిగా బెదిరించండి. ఇలా బెదిరించడం వల్ల ఎంతో కొంత వాళ్ళు బెదురుతారన్నమాట. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుంది? రైల్వేలో ఇటువంటి వ్యక్తులకి చేసిన పని వల్ల అయితే చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు. మరి అటువంటి వ్యక్తులకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి రైల్వే డిపార్ట్‌మెంటు అని చెప్పేసి మీకేమైనా అనిపిస్తే గనక కామెంట్ చేయండి. ఈ కామెంట్ 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.